హలో అండి, మీ లీలా వంటలకి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మనము ఈరోజు చేయబోయే స్వీట్ ఏంటంటే గోరుమిటీలు. అంటే ఊరుకో ఒక పేరు ఉంటుంది, దానికి మురిపీలు అంటారు, రకరకాల పేర్లు పిలుస్తారు. మనం ఈరోజు ఆ స్వీట్ చేసుకుందాము. పదండి వెళ్దాము. మన గోరుమిటీలోకి కావలసిన పదార్థాలు చూద్దామండి, రండి. 1 కేజీ మైదా పిండి, 1/2 కేజీ బొంబాయి రవ్వ, 1/4 కేజీ నెయ్యి, కేజీన్నర పంచదార. పాలు మనం కలుపుకునే పిండిని బట్టి పడతాయండి. నేనైతే ఒక 1/2 లీటర్ పెట్టాను. ఇవి కాచుకుందాం బాగాను. మనము స్టవ్ వెలిగించుకొని ఇది బాండి పెట్టానండి. దీనిలో రవ్వ పోసాను 1/2 కేజీ. చక్కగా దీన్ని కొంచెం లైట్గా వేయించుకుందామండి. ఇది మనం ఇలా ఎందుకు వేయించుకుంటామంటే మనం గోరుమిటి అనేది మనకి చక్కగా బోలు వస్తుందండి. మనం తినేటప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది, క్రిస్పీనెస్గా అనిపిస్తుంది మనకి పంటి కింద. దాని గురించి మనం వేయించుకొని పెట్టుకుందాము. కొంతమంది డాల్డా కూడా పోసుకుంటారు, కానీ హెల్తీ రీత్యా నెయ్యి మంచిది కదండి పిల్లలకి అందరికీను. అందుకని నేను నెయ్యి తీసుకున్నాను. మీరు కూడా చూసి వాడుకోండి. విధానం రవ్వ వేగిపోయిందండి. చక్కగా మనము ఈ పిండి అంతా ఇట్లా సైడ్కి తీసేసుకుందామండి. తీసుకొని మధ్యలో రవ్వ పోసుకుందాము. చూసారా, అలా పోసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఈ వేడి వేడి నెయ్యి పోసుకుందాము. ఇక చూడండి, చక్కగా ఇట్లా పోసేసుకుంటే ఇలా నెయ్యి మధ్యలో పోసుకున్నాం కదండి. ఇప్పుడు మనము బాగా కాగబెట్టుకున్న పాలు పోతాము. మనం ఇప్పుడు మధ్యలో రవ్వ తీసుకున్నాం కదండి, దీనిలో నెయ్యి కూడా పోసుకున్నాం కదా. ఈ వేడి వేడి పాలు ఇట్లా పోసుకున్నాము. దీని మీద ఎందుకు పోస్తుంటే రవ్వ మంచిగా నానిపోద్దండి వేడికి. చూడండి ఇట్లా. ఇప్పుడు మనకి పాలు సరిపోకపోతే వేడి నీళ్లు కాసుకొని పోసుకోవాలండి పిండి కలుపుకోవడానికి. మెల్లగా కలుపుకుందాం, అంత వేడిగా ఉంది కదండి, అందుకని గరిటెతో కలుపుతున్నాను. కొంచెం చల్లారిపోతే మనం చేయి పెట్టి కలుపుకోవచ్చు. మనకు కాసుకున్న పాలు సరిపోలేదు. ఇప్పుడు వేడి వేడి నీళ్ళు పోస్తున్నానండి ఆ గిన్నెలోనే. ఇదిగో చూడండి, వేడి వేడి నీళ్ళు ఇట్లా కాసుకొని పోసుకోవాలి. పల్లెటూరులో బాగా ఇవి చేస్తారండి గోరుమిటీలు అంటేను. ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. మన సిటీలో గురించి నాకు తెలియదు, కానీ అందుకని నేను కూడా చాలా కాలం అయింది చేయక మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవి. ఇదిగోండి మన పిండి ఇట్లా ఇప్పుడు చేతితో కలుపుతున్నాను. చక్కగా మనం చేసుకోవడానికి గోరుమిటీని చేసుకోవడానికి ఇట్లా ఈ మాత్రం పిండి ఇట్లా కలుపుకోవాలండి. ఇలా ఉండాలి. మనం ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఈ గిన్నెలో పెట్టి మూత పెట్టుకుందామండి. మనకి రవ్వ అనేది బాగా మంచిగా నానిపోతే చక్కగా గోరుమిటీ అనేది సాఫ్ట్గా వస్తుంది. మనం చేసుకోవడానికి ఇట్లా నొక్కుకోవడానికి రావాలి అంటే, అప్పుడు ఇట్లా రావాలి అంటే కొంచెం చూడండి. ఇప్పుడు ఇట్లా రాదు, కొంచెం నానబెడితే మనకి మంచిగా వస్తుందండి. కలిపేసాను కదా. ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టి మూత పెడతాను. ఒక 10 మినిట్స్ నానాలి. నానిపోతే అప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం చేసుకుందాము. ఇట్లా మూత పెట్టేసుకుందామండి. ఇది చక్కగా ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. పిండి నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని పంచదార పాకం అనేది పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాం. చేసామండి. ఇప్పుడు మనం కేజీన్నర పంచదార చెప్పాను కదా మీకు, నేను కేజీ పంచదారకే పోస్తానండి. మనం చూసి పెట్టుకుందాము, తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ కేజీ పోసానండి. ఇప్పుడు దీనికి 1 గ్లాసు వాటర్ పోస్తున్నా. 1 గ్లాసు వాటర్ పోస్తున్నా. మన పిండి ఎంతవరకు నానిందో చూద్దామండి.
ఎత్తుకోండి, మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనము గోరుమిటీలు చేసుకుందాం. మనం చేసుకునే పిండి అండి కొంచెం బాగా కలపాలి. చేసుకునేప్పుడు ఒకసారి కలుపుదాం. ఇదిగోండి మన గోరుమిటి ఇట్లా నొక్కుకోవాలి చక్కగా. చూడండి, ఇట్లా ఈ కోన్లు వస్తేనే దీనికి అందంగా ఉంటుంది, షేపు చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఎలా చేశాను, ఇలా రావాలన్నమాట. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్లో అన్నీ మనము చేసుకుందాము. చక్కగా పేపర్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇది చేయడానికి ఇద్దరు ఉండాలండి, ఇద్దరు ఉంటే చక్కగా ఈజీగా అయిపోతుంది. ఒకళ్ళు చేసి ఇస్తా ఉంటే చూసారా. అమ్మకు వచ్చేది కాదు చిన్నప్పుడు, నా చిన్నప్పుడు వేరే పెద్దమ్మ గారు అమ్మాయి పెద్దమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అండి, వాళ్ళ చేత చేపించేది. నేను నేర్చుకున్నాను వాళ్ళని చూసి. చేయటం రావాలి కానీ ఈజీగా చేసేయచ్చండి. ఇది చేయటమే కొంచెం కష్టం. ఈ గోడ ఎలా రావాలి అంటే, చుట్టూ ఈ డిజైన్ రావాలంటే కొంచెం కష్టం. కొత్త వాళ్ళకి ట్రై చేస్తే వచ్చేస్తాయి, ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. మన గోరుమిటీలు చూసారా ఎట్లా చేశానో నేను. మనము ఇంతవరకు చేసినవి కాల్చుకుందామండి. ఎందుకంటే ఎక్కువసేపు గాలిపోయినా గట్టిగా అయిపోతాయి, మనం కాల్చుకోవడానికి ఇట్లా అయిపోతాయి. చూడండి, అందు గురించి ఇక్కడతో ఆపేసి ఈ కాల్చుకున్నాక మళ్ళీ పెట్టుకుందాము. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంతవరకు కాల్చుకుందాము. కాల్చుకొని పాకం పెట్టుకుందాం మంచిగా. మనం చక్కగా పిండి అంతా చేసుకున్నామండి. లాస్ట్లో కొంచెం పిండి ఉంది. ఇది బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. చక్కగా మీడియం సెగ మీద మంచిగా కాల్చుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టినా ఊనే కలర్ వస్తాయి కానీ లోపల పిండి మిగిలిపోద్దండి. పిండి పిండిగా మెత్తగా ఉంటుంది. దీన్ని క్రిస్పీగా వేయించుకోవాలి గోల్డ్ కలర్లోకి. కొంచెం ఆయిల్ కాగితే మనం వేసుకుందామండి. పాకం కూడా ఇది పెట్టేసానండి. పాకం చక్కగా మనకి వచ్చేసింది. అయితే ఏంటంటే వేడి వేడి పాకంలో మనం ఎప్పుడు తీసుకొని వేసుకోవద్దండి. పాకం ఆరిపోయి ఉండాలి. ఎందుకంటే వేడి పాకంలో వేస్తే ముక్కలు ముక్కలు అయిపోతాయండి. దాని గురించి పాకం చల్లార్చుకోవాలన్నమాట. దీనిలో కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తానండి. మనం యాలకుల పొడి వేయలేదు, యాలకుల పొడి. ఇప్పుడు మనం తీసుకున్నవి ఆయిల్లో కాల్చుకున్నవి దీనిలో వేసుకుందాము. మన ఆయిల్ కాగిందండి. ఇప్పుడు వేసుకుందాము. అదండి చక్కగా పల్చగా వేసుకోవాలండి, లేకుంటే ఇరిగిపోతాయి. ఎక్కువ వేసుకున్నా కానీ ఒత్తిగా వేయద్దు. చూసుకొని ఇక మనకి ఖాళీగా ఉందనుకోండి తొందరగా ఎగుతాయి, మంచిగా వేగిపోతాయి. పచ్చి లేకుండాను ఇరిగిపోకుండా ఉండాలంటే ఇలాగే వేసుకోవాలి. ఓకే, సరిపోతాయి. ఏమంటే గరిటె పెట్టొద్దండి, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా. కొంచెం మనకి వేగినాక అప్పుడు గరిటె పెట్టి తిప్పుకుందాము. ఒకసారి ఇదిగోండి ఇట్లా ఇలా అయినాయి కదా. ఇప్పుడు తిప్పుతున్నాను, తిరిగేస్తున్నాను నేను. అట్లన్నీ మనం వేసుకునేవన్నీ రెండో సైడ్కి తిప్పుకుందామండి. ఎక్కువసేపు ఉన్నా మాడిపోద్దండి. చూసుకొని చక్కగా గోల్డ్ కలర్ రంగాల్ని తీసేసుకోవాలండి. ఇదిగోండి మనకి చక్కగా ఇవి వేగిపోయినాయండి. ఇగో చూడండి, ఇలా ఈ కలర్లో తీసేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు ఇవి పాకంలో వేసుకుందాము. నూనె అంతా ఒడిగిలిపోవాలి. ఇప్పుడు పాకంలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పాకంలో వేసేస్తానండి. ఇవ్వండి, ఇలా వేసేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటే మంచిగా సరిపోద్ది. మనం ఫస్ట్ తీసుకున్నానండి, ఇక సెకండ్ వేసేస్తున్నాను. విధిలో వేస్తే మన పని మనం చేసుకోవచ్చు. ఆయిల్ కాగిపోతుంది. ఓకే,
ఇప్పుడు మనము ఈ పాకంలో నుంచి స్లోగా తీసుకుందామండి. తీసుకొని చక్కగా పాకం అంతా మళ్ళీ దీనిలోనే ఇలా చూడండి, ఇదిగోండి ఇలా తీసి పెట్టుకొని మనము అలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు వీటి మీద చక్కగా ఇదిగో చూడండి షుగరు, పంచదార ఇలా వేసుకోవాలి. వేసుకుంటే ఈ పైన పాకం కంటుకొని చక్కగా మనకి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది ఆరిపోవాలండి, మనకి మంచిగా ఆరిపోతే కానీ మీకు నీట్గా కనిపిస్తుంది. ప్రతి దాని మీద ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. మన గోరుమిటీలు ఇట్లా రెడీ అయిపోయినట్టు. మన కమ్మని నెయ్యితో గోరుమిటీలు టేస్టీగా రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చేయటమే కష్టం కానీ కాల్చుకోవడం పాకం పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తా. ఇదిగోండి ఇట్లా మనకి స్వీట్ అనేది ఇట్లా వస్తుంది. చాలా బాగుందండి. ఇది అందరికి తెలిసిన వంట అయినా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి. ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయి ఇవి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక మంచి వంటతో మీ ముందుకు వస్తాను.